తర్వాత ఇంకా కొంతమంది దేవుని వాక్యాన్ని వింటారు, బాగా విని మరి వాళ్ళకి ఐహిక విచారము అంటే ఈ లోక విచారాలు. ఐహిక విచారం అంటే ఈ లోకంలో విచారాలు. అయ్యో తిండికి లేదని, బట్టకు లేదని, అయ్యో ఇల్లు లేదని, అది లేదని, ఇది లేదని విచారాలు ఉంటాయి కదా. కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి కదా. సమస్యలు ఉండవని కుటుంబంలోనే అనేక సమస్యలు ఉంటాయి. వాటి వల్ల విచారం, ఐహిక విచారం అంటే ఐహిక విచారములే కావచ్చు. ధన వ్యామోహము, మనం ఎప్పుడైతే ధన వ్యామోహం ఉందో అప్పుడు దేవుని మార్గంలో దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించలేము. ధన వ్యామోహాన్ని పక్కన పెట్టేయండి. మనం కష్టపడతాం, పని చేస్తాం, తర్వాత ఏం చేస్తాం, మన జీవితం జీవిస్తాం. అంతేగాని మనకి మించిన కోరికలతో మనం జీవిస్తే ప్రియులారా మన జీవితం కుంటుపడుతుంది. కోరిక ఏదై ఉండాలి? ఈ లోక విషయాలపై కోరిక కాదు, కానీ దేవుని యందు ఎట్లా ఎదగాలి, దేవుని మార్గంలో ఎట్లా జీవించాలి, దేవుని మార్గంలో ఏ విధంగా మనం జీవించాలి అని మన కోరిక ఉండాలి. అది మన కోరిక. ఏం కోరిక అండి? దేవుని మార్గంలో ఎట్లా జీవించాలి, ఏ విధంగా జీవించాలి అని మన కోరిక ఉండాలి. కానీ ఈ యొక్క ఐక్య విచారముల గురించి, ధన వ్యామోహం గురించి మనం వీటినే తలంచుకుంటూ వీటినే కోరికగా ఉంటే, ధన వ్యామోహం అనే కోరికతో మనం జీవిస్తే ధనం రాకపోగా కష్టాలు ఎక్కువ అవుతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి మరి అవన్నీ కూడా మనకి ఇస్తున్నారు కదా. ఎవరికి తగ్గ జీవితం వాళ్ళకి. మనకి ఎంతో గొప్ప జీవితాలు ఈ లోకంలో లేకపోయినా దేవుని దగ్గర గొప్ప జీవితాలు మనకు ఉన్నాయి.